వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో 6 రోజులుగా ప్రజలను హడలెత్తించిన పెద్ద పులిని కుర్మాపురంలో అటవీ అధికారులు ఎట్టకేలకు బంధించారు. అటు ప్రజలను ఇటు అటవీ అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులిని గ్రామ ప్రజలతో పాటు సుమారు 100 మంది అటవీ అధికారులు చుట్టుముట్టి బంధించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడ్లో అత్తా కోడలిపై అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు కావడి నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అటవీ ప్రాంతంలో పోలీసులపై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు కావడి నాగేంద్రను అరెస్ట్ చేశామని, నిందితుడు దాడిలో గాయపడి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించిన అనంతరం జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు. కావడి నాగేంద్ర అని చెప్పేసి మనకు మెయిన్ 198/24 చిలమతూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర. దాంట్లో టోటలీ 6 మంది ముద్దాయిలు. దాంట్లో ఫస్ట్ A1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ, రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసు ఉంది. ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ 5,005/26 హిందూపూర్ 1 టౌన్లో కూడా NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా కొన్ని ప్రయారిటీ బేస్ చేసుకుని దాంట్లో మనకి ట్రయల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. A2, A3 వచ్చి కూడా అక్కడ ట్రయల్ అటెండ్ చేశారు. మళ్ళీ A1 అప్పుడు కూడా యాబ్సెంట్ అయ్యారు. కాబట్టి మన అక్యూస్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కోసం మనం మానిటర్ చేస్తుండగా మనకి ఈరోజు మార్నింగ్ అరౌండ్ 5:15, 5:30 ప్రాంతానికి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి ఈ తేకులోడు ఫారెస్ట్ దగ్గర ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ అక్కడ అవైలబుల్ ఉన్న కానిస్టేబుల్స్ ఇమీడియట్గా రవి అండ్ ఇతరు ఇమీడియట్గా వెళ్ళిపోయారు. బట్ అక్కడ మన రవిని అటాక్ చేసేస్తూ ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఎనీవేస్ దాని ముందే మనం ఇంకా 3 టీమ్స్ని మనం అలాట్ చేసి ఎన్ రూట్లో ఉన్నారు. సి ఆంజనేయులు అండ్ జనార్దన్ టీం కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళారు. ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 hours మధ్యలో వాళ్ళ అడవుల్లో కొన్ని మన వాళ్ళు పరిగెట్టడము, చూడడము అలాంటి మామూలుగా వాళ్ళని వెతకడం అన్నది ఒక ఆల్మోస్ట్ 1.5 hours జరిగింది. దాని తర్వాత అరౌండ్ 8 o'clock 8:15కి మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగబట్టడము, నైఫ్లో వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సి వచ్చింది వాళ్ళపైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి తర్వాత వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకుని వచ్చి రావడం జరిగింది. సార్ ఇలా క్రిమినల్స్ తెలుగు రాష్ట్రాల విభజనతో సమస్యల వలయంలో చిక్కుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హోంగార్డులను సొంత రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమితులై రాష్ట్ర విభజన అనంతరం ఆయా రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను వారి సొంత రాష్ట్రాలకు తక్షణమే బదిలీ చేయాలని గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ కోరారు. విభజన జరిగి 13 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉన్నది. రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని కూడా దాని కాల పరిమితి అయిపోయి అమరావతిని రాజధానిగా ప్రకటించుకొని ఇక్కడ నుంచి పరిపాలన మనం కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర హోంగార్డ్స్ను, ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ హోంగార్డ్స్ను ఎవరి రాష్ట్రాలకు వారిని పంపించమని చెప్పి గత 12 సంవత్సరాల కాలంగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అధికారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా
మాకు తల్లిదండ్రులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. మేము స్థానికత కోల్పోతే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాకు రావాల్సిన వాటాలు పోతాయి. ప్రభుత్వాలు అందించేటువంటి సంక్షేమ పథకాలకు మేము దూరం అయిపోతున్నాము. మీరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, 2 రాష్ట్రాల డీజీపీలు కానీ, 2 రాష్ట్రాల హోమ్ మినిస్టర్లు కానీ కలిసి మాట్లాడుకొని ఇక్కడ వారిని అక్కడికి, అక్కడి వారిని ఇక్కడికి మార్చమని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ పాలక వర్గాలకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే తోక ఆడించుకొని వెళ్ళిపోతుందో ఆ పద్ధతిలో వెళ్ళిపోతున్నారు తప్ప కనీసం ఇన్ని సంవత్సరాల కాలంగా ఒక న్యాయబద్ధమైనటువంటి అంశం పైన పదే పదే కోరుతున్నారనేటువంటి భావన ఈ ప్రభుత్వాలకు పాలక వర్గాలకు లేకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 106 సార్లు ఆ హోంగార్డుల సమస్యల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఏఐవైఎఫ్ అదేవిధంగా 26 జిల్లాల్లో ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ల ద్వారా అటు తెలంగాణలో ఆందోళన చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆ రాష్ట్ర హోంశాఖ గారికి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు అంగుళం కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది. మీరేమో రాష్ట్రాలు మారాలి, మీరు ఎక్కడున్నా మీ స్థానికత మీకు కావాలి, మీరు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలి, అధికార పీఠాలు అధిరోహించాలి, మీ పెత్తనాలు ప్రారంభించాలి. కానీ రోజువారీ కూలికి పని చేస్తున్నటువంటి హోంగార్డుల జీవితాల్లో మాత్రం ఏమాత్రం వెలుగును నింపకపోయినా పర్వాలేదు, ఉన్నటువంటి చట్టాలను సవరించి వారిని ఇక్కడికి పిలుచుకోవాల్సినటువంటి బాధ్యతను ఏమాత్రం గుర్తించకపోవడం ఇంతకంటే అన్యాయం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నారు. తగదురమ్మా అని చెప్పేసి రోజుకొకసారి ఫోన్ చేసి మీరు ఫలాని వారికి కంప్లైంట్ చేశారు, దానిపైన ఫిర్యాదు చేశారు, మీకేమన్నా అందిందా అని చెప్పేసి సీఎంఓ ఆఫీసు నుంచో లేదా మరొక అధికార కార్యాలయం నుంచో ఫోన్లు అయితే వస్తున్నాయి తప్ప అంగుళం కూడా పని జరగలేదు. హోంగార్డు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనవుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లో, ఈ బడ్జెట్ సమావేశాల్లో హోంగార్డుల పైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడి వారిని ఇక్కడికి, ఇక్కడి వారిని అక్కడికి 2 తెలంగాణ ఆంధ్ర స్థానికత కలిగిన వారికి మార్పు చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిపాలన పైన దృష్టి పెట్టండి, ప్రజల సమస్యలు పరిష్కరించండి. ఇలాంటి ఇత్యాది సమస్యలు పేరుకొని పోతా ఉన్నాయి. మీరు దానిపైన దృష్టి పెట్టకుండా నిరంతరాయంగా రాజకీయాలపైనే దృష్టి పెట్టడం ద్వారా నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం హోంగార్డుల సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ